హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటే చాలు చాలా రుచికరమైన స్వీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలి, మిక్సీ చేసేసుకోవాలి. పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలి. తర్వాత ఈ పిండిని, మిక్సీ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి. జల్లించుకుంటే ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ షుగర్ తీసేసుకోవాలి. షుగర్ తీసుకొని దీన్ని పౌడర్లా చేసేసుకోవాలి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ లేకపోతే దీంట్లో 2 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్ని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని స్టవ్ పైన పెట్టేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా 2-3 మినిట్స్. తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ పావు కప్పు ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు గీ అనేది ఇక్కడ నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. కావాలి అంటే కొంచెం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కప్పు తీసుకున్నాను ఆయిల్ అండ్ గీ కలిసి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఈ విధంగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ నురగగా వస్తుంది కదా, ఇదే టైంలో 1 కప్పు షుగర్ని కూడా మిక్సీ చేసేసుకున్నది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 times యాడ్ చేస్తాను. ఒకేసారి అంటే మొత్తం ముద్దలు కట్టినట్టు అవుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసాక కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇలా నిదానంగా కలిపేసుకోవాలి. అనేది రిలీజ్ అవుతుంది కదా, ఇదే టైంలో మిగతా షుగర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. దగ్గర పడుతుంది కదా, ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ది. ఈ విధంగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. గీ అనేది రిలీజ్ అవుతుంది కదా, కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక రెడీ అయిపోయినట్టు. కొంచెం గీ అనేది ఎక్కువగానే అప్లై చేసుకోండి. గీ అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం నెమ్మదిగానే స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చల్లారిపోయేదాకా పక్కన ఉంచండి. ఒక 35 to 40 minutes. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా గారెలు పెట్టేసుకోవాలి. తర్వాత ఒకేసారి మొత్తం డ్రై అయ్యాక రాదు కాబట్టి ముందే ఈ విధంగా గారెలు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా సింపుల్గా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలి అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిపోయాక చూపిస్తున్నాను. ఒక పీస్ని చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సేమ్ మిల్క్ మైసూర్ లానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి. ఒక బాక్స్లో పెట్టుకుంటే 2 months వరకు తినేయచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.